టూ థర్డ్ రావాలని కోరుకుంటోంది. అట్లాంటి సందర్భంలో మిత్రపక్షాలు వస్తానంటున్నటువంటి వాళ్ళని వదులుకోవడం ఎందుకు అన్నటువంటి రూట్లో అయ్యి ఉండొచ్చు. తమ బలం పెంచుకోవడం కోసం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలనుకుంటుందా, ఆటోమేటిక్గా దెబ్బ తగులుతుందా? అట్లయితే కనుక నితీష్ కుమార్ని మళ్ళీ తీసుకోకూడదు కదా. నితీష్ కుమార్ అధికారంలో ఉన్నటువంటి ఆయన, అధికారంలో ఉన్న ఎన్నెట్ట తీసుకుంటారు ఇక్కడ. మరి ఆ లెక్కనైతే కనుక ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబుని తీసుకున్నారు. అవును, అలా తీసుకోవడం వల్ల ఇప్పుడు అధికారంలో వైసీపీకి దెబ్బ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి వైసీపీ వస్తానంటే వద్దంటే అప్పుడు ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను రానంది, అదే వద్దంది. అంటే అదృష్టంగా జరుగుతుందా, అది కూడా ఒక వ్యూహం అంటున్నాను. దాంట్లో వ్యూహం ఏమి ఉండదు. బేసిక్ గా వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు కానీ వీళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళు నాశనం అవుతారు అనుకుంటే ఎట్లాగా? ఎదురోళ్ళ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, మేం గెలవాలి, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉండాలి, కానీ మేము మాత్రం మద్దతు ఇవ్వకూడదు, అది ఆంధ్రప్రదేశ్లో ఎదగకూడదని కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తుంది, కానీ రాష్ట్రంలో బలపడాలంటే వైసీపీ వల్ల సాధ్యం కాదు కదా. వైసీపీ ఏం తనతో పాటు డెవలప్ చేయదు కదా. అదే సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో వెళ్ళినప్పుడు కొంతవరకు మళ్ళీ ఉనికి తెచ్చుకోవడం కానీ ఇది ఉంటుంది కదా. ఇదివరకటి రోజుల్లో అయితే కనుక అట్లా వచ్చిన ఉనికిని వృధా చేసుకున్నారు. అప్పుడు ఇద్దరు